రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. పెద్ది సినిమాను విమర్శిస్తే జైలే గతి. ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. అంటే పెద్ది సినిమాని విమర్శించకూడదా? పెద్ది సినిమా వచ్చిన ట్రైలర్ బాగాలేదని చెప్పే హక్కు మనకు లేదా? రేపు పెద్ది సినిమా చూసి పెద్ది సినిమా బాగలేదు, దీంట్లో పర్ఫార్మెన్స్ బాగాలేదు, కథ బాగాలేదు, మ్యూజిక్ బాగాలేదు, ఏమీ బాగాలేదు అని నేను చెప్పదలుచుకుంటే అది నేరం అవుతుందా? నాకు జైలు ప్రాప్తిస్తుందా? అది క్రైమ్ అవుతుందా అన్న వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే పెద్ది సినిమాని విమర్శిస్తున్నారని చెప్పి ఇద్దరి మీద కేసులు పెట్టారు. గుంటూరుకు సంబంధించిన ఒక వ్యక్తి, కూకట్పల్లికి సంబంధించిన ఒక వ్యక్తి ఎఫ్ఐఆర్ పెట్టారు వీళ్ళిద్దరి మీద. దీన్ని ఇప్పుడు అది సంచలనంగా మారింది. సైబర్ సెల్లో నిన్న మేకర్స్ వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చినాక వాళ్ళు పరిశీలించి వాళ్ళిద్దరి మీద కేసు పెట్టారు. దాంతోపాటు యాంటీ పైరసీ కోర్టులో యాంటీ పైరసీ ఇంజెక్షన్ కూడా మేకర్స్ తెచ్చుకున్నారు. ఇందులో మళ్ళీ డైనమిక్ పైరసీ ఇంజెక్షన్ అంటారు. డైనమిక్ పైరసీ ఇంజెక్షన్ అంటే అర్థమైందంటే ఒక వెబ్సైటు, ఫర్ ఎగ్జాంపుల్ MovieRules.net అనే ఒక వెబ్సైటు సినిమాలు పెడుతుందని చెప్పి దాన్ని బ్యాన్ చేసే అధికారం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్కి కోర్టు ఇచ్చింది. కానీ వాళ్ళు ఏం చేస్తారు, MovieRules.2 అని పెడతాడు అనుకుందాం. అప్పుడు దాన్ని బ్యాన్ చేసే హక్కు సర్వీస్ ప్రొవైడర్కి ఉండదు. ఎందుకంటే కోర్టు ఇచ్చింది MovieRules.netకి మాత్రమే. ఈ మారిన డొమైన్ నేమ్ మార్చి పెట్టుకుంటే దాన్ని బ్యాన్ చేసే ఇది ఉండదన్నమాట. అందుకనే వీళ్ళు ఏం చేశారంటే డైనమిక్ ఇంజెక్షన్ అంటే డొమైన్ యూఆర్ఎల్ మారినా కూడా దాన్ని బ్యాన్ చేసే అధికారం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్కి ఉంటుంది అని చెప్పి ఇంజెక్షన్ తెచ్చుకున్నారు కోర్టు. అది నిజానికి మంచి పని. ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే ఇంటర్నెట్లో అది కూడా డీసెంట్ క్వాలిటీతో వచ్చేస్తుంది సినిమా. దీనివల్ల ఏమవుతుందంటే లక్షలాది మంది ఆ ప్రింట్ తీసుకుంటున్నారు. టెలిగ్రామ్ గ్రూప్స్లో, వాట్సాప్ గ్రూప్స్లో అది సర్క్యులేట్ అయిపోతుంది. దానివల్ల సినిమా చూడాలనుకున్న వాళ్ళు కూడా ముందు ఇది చూసేసి బాగుంటే అప్పుడు పోదాం అనుకొని చూస్తారు. చూసినాక జనరల్గా ప్రింట్ క్వాలిటీ, మ్యూజిక్ బాగుండదు, డైలాగులు సరిగా వినపడవు. అందువల్ల ఒక బాగున్న సినిమా కూడా మనకు బాగాలేదనిపిస్తుంది. ఎందుకంటే ఒక బిగ్ స్క్రీన్ మీద చాలామంది మధ్యలో కూర్చొని మంచి సౌండ్ సిస్టము, స్క్రీను ఇవన్నీ ఆయా అట్మాస్ఫియర్లో చూసినప్పుడు ఒక మోస్తరు సినిమా కూడా బాగుందనిపిస్తుంది. అదే మంచి సినిమా కూడా క్వాలిటీ లేకుండా ఇంట్లో కూర్చొని చూస్తే అది బాగాలేదని అనిపిస్తుంది. అందువల్ల బాగుండే సినిమాలు కూడా కిల్ అయిపోతాయి. దానికి ఇంజెక్షన్ తీసుకోవడంలో తప్పేం లేదు, అది మంచి పనే, అది అందరూ కూడా చెయ్యాలి. కానీ రెండవ అంశమే కొంత వివాదాస్పదంగా ఉంది. కాకపోతే ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి మేకర్స్ వైపు, అసలు మేకర్స్ ఆర్గ్యుమెంట్ ఏంటి, వాళ్ళు ఎందుకు నెగిటివ్ ట్రోలింగ్ కానీ లేకపోతే విమర్శలను కానీ చేయొద్దని ఎందుకు చెప్తున్నారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది మనం ముందు అర్థం చేసుకుందాం. దాని తర్వాత కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ అంటే ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది మళ్ళీ నేను చెప్తాను. ఫస్ట్ ఇది ఏంటంటే మేకర్స్ ఎందుకు చేస్తున్నారంటే ఈ మధ్య కాలంలో ఏ సినిమా రిలీజ్ అయినా నెగిటివిటీని స్ప్రెడ్ చేసే ఒక బ్యాచ్ బయలుదేరారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సినిమా బాగాలేదని చెప్పి రకరకాల పద్ధతిలో జనాల మైండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ట్రై చేస్తున్నారు. ఒకటి కోఆర్డినేటెడ్ అటాక్. ఒకేసారి బ్యాడ్ ఫిల్మ్ పెద్ది అని ఒక హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి వందల మంది దాన్ని ఏమంటారు ట్రెండింగ్లోకి తీసుకురావడం, అది ఒక పద్ధతి. ఇది ఆర్గానిక్గా ఎవరికి వారు సినిమా చూసి బాగాలేదని చెప్పేది కాదు. సినిమా చూసినా చూడకపోయినా ఒక బ్యాచ్ ఏం చేస్తారంటే ఇది బాగాలేదు అని స్ప్రెడ్ చేస్తారు. అది ఒక గ్రూప్ కలిసి ఒక ఆర్గనైజ్డ్గా చేసే పద్ధతి. రెండవది రివ్యూ బాంబింగ్ అంటారు. రివ్యూ బాంబింగ్ అంటే సినిమా చూశాను చెత్తగా ఉంది అని రివ్యూలు పెట్టేయడం, వరుసగా భయంకరంగా రివ్యూలు పెట్టేయడం. మూడోది డిస్లైక్ ఫార్మింగ్ అంటారు. అంటే బాట్స్ అంటారు. ఈ బాట్స్ను ఉపయోగించుకొని సినిమా బాగాలేదనే ఒక డిస్లైక్ని క్రియేట్ చేసి చేయడం. అట్లాగే బాక్స్ ఆఫీస్ మ్యానిపులేషన్. బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు అంతా అబద్ధం, ఈ సినిమా కలెక్ట్ చేయలేదు,
ఈ సినిమా 100 కోట్లు అంటున్నారు, 10 కోట్లు కూడా కలెక్ట్ చేయలేదు. ఇదిగో అసలు లెక్క ఇది, ఫలానా సైట్ చెప్పింది, ఫలానా వాళ్ళు చెప్పారు, ఇదిగోండి అసలు కలెక్షన్లు నేను చెప్తున్నా అని చెప్పి ఒక రాంగ్ కలెక్షన్ని, తక్కువ కలెక్షన్ని చెప్పడం. మూడవది వాట్సప్, టెలిగ్రామ్లో బల్క్ మెసేజ్లు కుమ్మడం అనమాట, గ్రూపుల్లో పెట్టడం. బాగాలేదంట కదా, అవును నేను కూడా చూశాను బాగాలేదు, నేను కూడా చూశాను బాగాలేదు, మా పక్కింటి ఆయన చూశాడు బాగాలేదంట. ఇలాగా ప్రజల అభిప్రాయం లాగా దాన్ని వీళ్ళే క్రియేట్ చేసుకుంటూ పోవడం. ఇంకొకటి ఏంటంటే ఎస్ఈఓ అంటారు, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అంటే ఎస్ఈఓ ద్వారా ఆ ట్యాగ్ లైన్స్ అంతా కూడా పెద్ది ఫ్లాప్ అనే ఒక ట్యాగ్ క్రియేట్ చేయడం, పెద్ది బ్యాడ్ ఫిల్మ్, పెద్ది అటర్ ఫ్లాప్, బాక్స్ ఆఫీస్ బాంబింగ్ అని క్రియేట్ చేసి ట్యాగ్స్ని కుమ్మడం. దానివల్ల ఏమవుతుందంటే సోషల్ మీడియాలో అల్గోరిథం ఏం చేస్తుందంటే ఎక్కువ ఏ వస్తుంటే దాన్ని క్యారీ చేస్తూ వెళ్తుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే సినిమా బాగలేదు అనే అభిప్రాయం జనాలకి విపరీతంగా వెళ్ళిపోతుంది. ఎవరైనా చూడాలనుకున్నప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, బాగాలేదంట కదా, బాగాలేదంట కదా అని స్ప్రెడ్ అయిపోతుంది. స్ప్రెడ్ అయిపోయినప్పుడు బాగున్న సినిమా కూడా కిల్ అయిపోతుంది. ఇది మేకర్స్ వాళ్ళు 350 కోట్లు ఖర్చు పెట్టారు, ఎన్నో కష్టాలు పడి తీశారు. మనకి రామ్ చరణ్ ట్రైలర్లో విజువల్స్లో చూస్తే అతను ఎంత కష్టపడి, ఎంత సుదీర్ఘకాలం బాడీ మీద, డ్యాన్స్ మీద, ఫైట్స్ మీద, వీటన్నిటి మీద అతను టైము, ఎనర్జీ, శ్రద్ధ పెట్టాడు. తెలుస్తుంది, ఎవరికైనా జిమ్కి వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది బాడీని కష్టపెట్టడం అంటే ఏంటో. ఒళ్ళు నొప్పులు, ఏదైనా పొట్టేసుకోవడం, ఇవన్నీ ఉంటాయి. ఫుడ్ కరెక్ట్గా తూచినట్టుగా తినాలి, నీకు ఇష్టమైన తినడానికి లేదు, కఠోరమైన నియమాలు పాటించి బాడీని చేయాలి. ఇలాగా ఎంతోమంది ఎంతో కష్టపడితే ఒక క్వాలిటీ ఫిల్మ్ వస్తుంది. దాన్ని ఇలాగ ఒక ఆర్గనైజ్డ్గా కిల్ చేసే బ్యాచ్లు బయలుదేరి దాన్ని కిల్ చేస్తే దాన్ని లీగల్గా అడ్డుకోవడంలో తప్పేం లేదు. సో వీళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. కాబట్టి మేకర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళు సైబర్ సెల్స్కి వెళ్ళి, అట్లాగే కోర్టుకు వెళ్ళి తమ సినిమాని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది తప్పు కాదు, అది అందరూ కూడా చేయాల్సిన పని. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఏది ఆర్గనైజ్డ్ క్రైము, ఏది వ్యక్తిగతంగా ఒక నిజమైన అభిప్రాయం. రేపొద్దున 600 పెట్టారు టికెట్ 3వ తేదీ ప్రీమియర్కి, నేను 600 పెట్టి థియేటర్కి వెళ్ళా. 600 పెట్టి వెళ్ళాలంటే ఈ సినిమా 3 గంటల 2 నిమిషాలు, అంటే మినిమం 5 గంటల టైం నేను స్పెండ్ చేయాలి. 600 టికెట్ రేట్ అంటే ఇంకొక 1000 రూపాయలు నాకు ఖర్చు అవుతుంది. అంటే ట్రావెల్, అక్కడ నేను కాఫీ మినిమం 350 అలాగ ఉంటుంది, లేదా ఏదైనా తినాలి. సో మినిమం 1600 ఒక మనిషి సినిమాకి ఆ రోజు ఖర్చు పెడతాడు. ఒక 5 గంటల టైం, 5 నుంచి 6 గంటల టైము పెడతాం. పెట్టి వచ్చి నాకు నచ్చలేదు సినిమా, నాకు నచ్చలేదు, నేను ఇంత ఖర్చు పెట్టాను, టైం ఇంత పెట్టాను, నాకు నచ్చలేదు, ఏవేమి నచ్చలేదు, ఎందుకు నచ్చలేదు నాకు చెప్పే హక్కు ఉంది. అవి అంత ఓపిక లేనప్పుడు ఈ సినిమా నాకు నచ్చలేదు అని చెప్పచ్చు, ఈ సినిమా బాగాలేదు అని చెప్పే హక్కు ఉందా లేదా? ఇది కన్జ్యూమర్ రైట్ ఫండమెంటల్గా. ఎందుకంటే ఇప్పుడు మనం సోప్ వాడతాము, ఆ సోప్ బాగాలేదని చెప్పే హక్కు కన్జ్యూమర్కి ఉంటుంది. రేపొద్దున ఆ సోపు బాగుంది అని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, నేను ఆ సోపు వాడితే నాకు బాగాలేదు అని కోర్టుకు కూడా వెళ్ళే హక్కు ఉంది. అలాగే రేపొద్దున ప్రేక్షకుల అసోసియేషన్లు ఫామ్ అయ్యి ఈ సినిమాని ఇంత బాగుందన్నాడు, నా కెరీర్లోనే బెస్ట్ అన్నాడు రామ్ చరణ్, అందుకనే నేను నమ్మి చూశాను, కానీ ఇది బాగాలేదు, ఘోరంగా ఉంది, నేను 600 డబ్బులు ఇంకొక 1000 రూపాయలు ఖర్చు అయింది, నా డబ్బులు నాకు ఇవ్వని కోర్టుకు వెళ్ళే హక్కు కూడా, అంటే కన్జ్యూమర్ కోర్టులో వేసే హక్కు కూడా ఉంది. ఎందుకంటే ప్రేక్షకులు కూడా కన్జ్యూమర్సే, డబ్బులు ఇన్వాల్వ్ అయిన చోట కన్జ్యూమర్ ఇది ఉంటుంది. నిన్నెవడు చూడమన్నా అంటే నువ్వే చూడమన్నావు, నువ్వు చెప్పావు కదా బ్రహ్మాండంగా ఉంది, నా కెరీర్లో బెస్ట్ అన్నావు. ఆ పబ్లిసిటీ ఇవ్వడం అంటే చూడమని అడగడమే, సైలెంట్గా ఉండాలి. అట్టప్పుడు ఎందుకు చెప్తున్నారు అంటే మమ్మల్ని చూడమనే చెప్తున్నారు. సో నీ మాట నమ్మి వచ్చాం కాబట్టి నాకు రాలేదని చెప్పుకునే హక్కు లేదా? ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆర్గనైజ్డ్గా దీన్ని నెగిటివ్ చేసే బ్యాచ్ ఒకవైపు, జెన్యున్గా సినిమా చూసి బాగాలేదని చెప్పే హక్కు ఉందని నమ్మేవాళ్ళు రెండో వైపు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది జాగ్రత్తగా సైబర్ పోలీసులు డీల్ చేయలేకపోతే ఇది ఇంకో క్రైసిస్కి వెళ్తుంది. అంటే జెన్యున్గా ఒక ప్రేక్షకుడు డబ్బులు ఇచ్చి చూసి బాగాలేదని చెప్తే కూడా అతనిది కూడా నేరమే, అతని మీద ఎఫ్ఐఆర్ పెట్టడం కానీ మొదలైతే అప్పుడు సినిమా వాళ్ళ మీద, హీరోల మీద, ప్రొడ్యూసర్ల మీద తిరుగుబాటు అనేది జనంలో వస్తుంది. అందుకని మేకర్స్ ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఒక ప్లాన్ ప్రకారం ఆర్గనైజ్డ్ గ్యాంగ్ ఏమన్నా చేస్తుంటే వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు, కానీ
అసలు సినిమా బాలేదని చెప్పే హక్కే నీకు లేదు, సినిమా బాగుందనే చెప్పు, లేకపోతే మూసుకొని ఉండు అన్న పద్ధతిలో మాట్లాడడం కరెక్ట్ కాదు. కన్జ్యూమర్గా ఎవరికైనా రైట్ ఉంటుంది, సినిమా చూసి బాలేదని చెప్పే రైట్ ఉంటుంది. ఆ రైట్ని ప్రొటెక్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఎందుకంటే బాగుందని కూడా చెప్తారు కదా వీళ్ళు. బాగుంటే బాగుందని చెప్తారు, బాలేస్తే బాలేదని చెప్తారు. కానీ ఆర్టిఫిషియల్‌గా ప్రేక్షకులను క్రియేట్ చేసి, ఈ మధ్య ఏఐతో కూడా ప్రేక్షకుల్ని క్రియేట్ చేసేసి బాలేదు సినిమా అని కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. అలాగా స్ప్రెడ్ చేసే వాళ్ళని ఖచ్చితంగా అరికట్టాలి. సో, అందుకని సైబర్ సెల్స్ వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా దీంట్లో ఎవరు ఆర్గనైజ్డ్ క్రైము, ఎవరు జెన్యూన్‌గా చెప్తున్నారనేది చూసుకోకపోతే మాత్రం ఇది ఇంకొక ఎక్స్‌ట్రీమ్‌కెళ్ళే ప్రమాదం ఉంది.